वारंगल जिला तेलंगाना मूवमेंट एसोसिएशन के अध्यक्ष मारूपल्ला रवि ने कहा कि आज के शासक लोगों से झूठ बोल रहे हैं कि केसीआर द्वारा शुरू किए गए आंदोलन के कारण ही सरकार बनी और टीआरएस पार्टी सरकार आ गई है। वारंगल शहर के करीमाबाद में तेलंगाना एक्टिविस्ट एसोसिएशन के वारंगल जिला अध्यक्ष मारूपल्ला रवि ने वृक्षारोपण में दीक्षा दिवस का आयोजन किया। ఆ టీవీలలో ఆ నిమ్మరసం జ్యూసు తాగేది కనపడగానే నన్ను పోలీసులు నా చెయ్యి విడిచిపెట్టిండ్రు. అప్పుడు కాంచి వివిధ రకాలల్లో నా నాయకత్వంలో వరంగల్ తూర్పులో ఎక్కడ పడితే అక్కడ మొత్తం కార్యక్రమం చేపట్టడం కూడా జరిగిన సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు కేసీఆర్ గారు చేయబట్టే ఈరోజు రాష్ట్రం సిద్ధించింది. అనేక మంది ఇవాళ పదవులు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సామాన్య జీవనం కూడా మార్పు వచ్చింది. 200 పెన్షన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. అసలు పెళ్లి చేసుకున్న వారికి కనీసం చుట్టరికం 100 రూపాయలు చదివించే పరిస్థితి కూడా ఉండని పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 25,000 రూపాయలు ఫస్ట్ ఇవ్వడం జరిగింది, 50,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1,00,000 రూపాయలు ఇలా 1,110 రూపాయలు కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ప్రతి పేదవారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోయిన వాగ్దానం చెప్పి ఇవాళ ప్రజలను వారి యొక్క ఆశలను నీరుగార్చిండ్లు. ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు అడగకున్న కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టిండు. ఇవాళ పథకాలు ఇలా కొనసాగించమని ప్రజలు గగ్గోలు పెట్టినా కూడా ఇవాళ నేటి ప్రభుత్వం కనివిప్పు కలుగుతలేదని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రతి బీదవారి గుండెల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను. అటువంటి విధానాన్ని మీ అందరం మా ఉద్యమ కాలంలో కానీ మా కార్యకర్తలం కానీ మీ అందరం కలిసి మరి కేసీఆర్కి మద్దతు ఉంటాం. వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోవని కూడా ఈ సందర్భంగానే తెలియదు.